ఆచారాలు పండుగలు అత్యంత వైవిధ్యభరితంగా ఉంటాయి. వాటిని పాటిస్తూ కాపాడుకోవాల్సిన వారు ప్రాధాన్యం కూడా ఇస్తారు. ఇది పరిరక్షించడం మన బాధ్యత కూడా. అందుకే ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరని అత్యంత వైభవంగా ఫిబ్రవరి 2024లో 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించాం. అంతేకాకుండా సంత్ సేవాలాల్ జయంతికి కూడా 2 కోట్లు, నాగోబా జాతర నిర్వహణకి 1 కోటి రూపాయలు మంజూరు చేశాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రకాలైన గురుకుల పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య వసతి అందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో నెలకొల్పటానికి నిర్ణయించింది. ఒకే ప్రాంతంలో వేరువేరుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు జనరల్ గురుకుల పాఠశాలను 20 ఎకరాల స్థలంలో ఒకే చోట నిర్మిస్తాం. ఆ పాఠశాలకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. దీనితో వివిధ వర్గాల విద్యార్థుల మధ్య సంఘీభావం మరియు స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయేందుకు ఆస్కారం ఏర్పడి అందరికీ అత్యున్నత ప్రామాణిక విద్య అందుతుంది. షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధికి చట్టపరంగా కేటాయించిన నిధులు ఖచ్చితంగా అందిస్తాం. ఆ నిధులు వేరే ఎటువంటి పథకాలకు మళ్లించకుండా 100% షెడ్యూల్ కులాలు తెగల కోసమే ఉపయోగిస్తాం. ఎస్సీ సంక్షేమం, ఎస్సీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో 33,124 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ సంక్షేమం, ఎస్టీ ఎస్డిఎఫ్ కొరకు ఈ బడ్జెట్లో 17,056 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మైనార్టీ సంక్షేమం, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. దాన్ని గుర్తించిన మా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కొరకు పలు చర్యలు చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రభుత్వమే చేపట్టింది. దీనికోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నాం. శిక్షణ అత్యంత ఆధునిక విధానంలో ఇవ్వడంతో పాటు లోకల్ విద్యార్థులకు నెలకి 2,500 రూపాయలు, నాన్ లోకల్ అభ్యర్థులకి 5,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నాం. ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకి 33 కోట్ల రూపాయలు మరియు అషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు 50 లక్షల రూపాయలు మంజూరు చేశాం. జనవరి 2024లో జరిగిన తబ్లికీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి 2.40 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు 4.43 కోట్ల రూపాయలు ఈ నెలలోనే మంజూరు చేశాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా 3,003 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ సంక్షేమం, మన రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి వికాసానికి పలు పథకాలని ప్రవేశపెడుతున్నాం. కళ్ళు గీత కార్మికులు తరతరాలుగా తమ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. కళ్ళు గీసే క్రమంలో వారు తరచుగా ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు లేదా శాశ్వతంగా వికలాంగులు అవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నారు. అయితే ఈ మధ్య కొత్త సాంకేతికతతో గీత కార్మికుల ప్రాణాలు కాపాడే ఒక పరికరం ఐఐటి హైదరాబాద్ వారు తయారు చేశారు. ప్రభుత్వం ఈ పరికరాన్ని పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళ్ళు గీత కార్మికులకి అందజేయాలని నిర్ణయించింది. ఈ కిట్ యొక్క డెమో ఈ మధ్యనే అధికారులు కళ్ళు గీత కార్మికుల సమక్షంలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిశీలించారు. ప్రభుత్వం కొత్తగా ముదిరాజ్, యాదవ, కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర కులాలకు 8 కార్పొరేషన్లని ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన కులాలు సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లు మరియు వెల్ఫేర్ బోర్డు
వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి తోడ్పడతాయి. సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలి మరియు సమాన అవకాశాలు పొందాలి అంటే ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అంతేకాకుండా కుల గణన ద్వారా ఒక మంచి మార్పు సమానత్వం వైపు తీసుకొని రావచ్చని మా పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు అన్నారు. ఇటువంటి మార్పు తెలంగాణ నుంచి మొదలు కావాలని వారు ఆశించారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల కుల గణన